హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బర్కీ కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ అనేది డెఫినెట్గా నాకైతే కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఈరోజు మన కిచెన్లో ముంగ్ దాల్ అని చెప్పి మనం 5 రూపీస్కి అయితే ప్యాకెట్ అనేది కొంటూ ఉంటాం కదండి. అది మనకి ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్లోనే నేను ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది చూపించిపోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. జస్ట్ మనకి చాలా ఈజీగా అయిపోయే మెథడ్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల దాకా సాయి పెసరపప్పు అనేది తీసేసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మీరు ఎంత తీసుకున్నా పర్లేదు. అంటే కొంచెం ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ట్రానే కొంచెం మనకి ఎక్కువగా తీసుకుంటాం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ కాదు. ఒకేసారి కొంచెం ఎక్కువగా చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల సాయి పెసరపప్పు కడిగి వాష్ చేసేసి చక్కగా ఒక 16 గంటలు అనేది చక్కగా పప్పు అనేది నానబెట్టేసుకున్నాను. ఎప్పుడైనా మనకి పప్పు అనేది కొంచెం అంటే మామూలుగా మనం పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక 8 అవర్స్ అనేది నానబెట్టుకుంటాం కదా. కానీ ఈ సాయి పెసరపప్పు అనేది ఇక్కడ నేను 16 గంటలు నానబెట్టేసేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉబ్బడమే కాదు, దానికి మంచి మనం ఆయిల్లో వేయించినప్పుడు మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా పప్పు అనేది చక్కగా 16 గంటలు నానాక దీన్నైతే చక్కగా వాటర్ నుంచి వంపేసేసుకుంటున్నాను. అంటే ఏమాత్రం వాటర్ లేకోకుండా ఒక క్లాత్లోకి అయితే ఈ పప్పుని నేను ఒక 2 మినిట్స్ అనేది ఆరబెట్టేసేసుకుంటున్నానండి. అంటే వాటర్ అనేది పప్పుకి ఏమాత్రం ఉండకుండా, ఇది బయట ఎండ్లోనే ఏం అవసరం లేదండి. జస్ట్ మన ఇంట్లో ఫ్యాన్ గాలి కింద ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంటే మరి హెవీ డ్రై అవ్వకూడదు. అదేవిధంగా కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ జస్ట్ వాటర్ అనేది, దాని మీద ఉన్న వాటర్ అనేది మనకి ఆవిరిగా పోయేంత వరకు మాత్రమే ఇక్కడ డ్రై చేస్తున్నాను. మనకి పప్పు అనేది కొంచెం పచ్చిగానే ఉండాలి. సో ఇక్కడ నేను అలా ఒక 2 మినిట్స్ ఉంచేలోపు ఇక్కడ నేనైతే మరొక గిన్నెలోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని సాల్ట్ అనేది కరిగించుకుని ఇలా సాల్ట్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇవి ముంగదాలు అనేవి ఆయిల్లో వేయించడం కోసం అని చెప్పి జల్లెడ్ గెరాట్ లాగా మనకి బయట మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కదా, ఆ గెరాట్ని అయితే ఇక్కడ నేను యూజ్ చేసేసుకుంటున్నానండి. దీనికైతే మనకి కింద స్టాండ్ లాగా కూడా ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ ఆయిల్ అనేది మనకి చక్కగా అనేది పట్టదు. కొంచెం ఆయిల్లో కూడా మనకి ముంగదాల్ అనేది లేకపోతే ఇలాంటివి ఏవైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి ఒక కొంచెం వరకు నేనైతే ఆయిల్ తీసేసుకుంటున్నాను. దానిలో మనకి తీసుకున్న ఈ జల్లెడ్ గెరాట్ నుంచేసేసి ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. ఎక్కువ కాకోకుండా ఒక కొంచెంగా అంటే ఒక గుప్పుడుగా మనం నానబెట్టుకున్న సాయి పెసరపప్పుని ఇలా ఆయిల్లో వేసేసుకుంటే చక్కగా మనకి ఇలా గరాట యూస్ చేయటం వల్ల గరాట్ నుంచి బయటకు వెళ్ళదు. చక్కగా ఆయిల్ కూడా ఎక్కువ అనేది పట్టదు. ఇలా మనకి ఆయిల్లో హై ఫ్లేమ్లో సాయి పెసరపప్పు అనేది వేగేటప్పుడు దీనిలోకి కొంచెం సాల్టీ వాటర్, మనం ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇలా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఏమీ పొంగదండి. ఆయిల్ వచ్చి ఏమాత్రం మనకి మీద కూడా ఏమీ పడదు. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ప్రతిసారి వేయించుకునే ప్రతిసారి చక్కగా దానిలోకి కొంచెం సాల్ట్ వాటర్ అనేది ఆయిల్లోనే చక్కగా మనం యాడ్ చేసుకోవడం వల్ల దానికి మంచి సాల్టీనెస్ వస్తుంది. ఇక్కడ నేను ఈ జల్లెడ్ గెరాట్ని యూజ్ చేసుకోవటం వల్ల మనకి తీసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి చక్కగా క్రిస్పీగా అయ్యాయి. ఒక 2 మినిట్స్కే మనకి ఇలా క్రిస్పీగా అయిన వెంటనే ఇంకా తీసేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే మిగిలినవి కూడా నేను ఈ గెరాట్ని యూజ్ చేసేసుకుని ఆయిల్లో అనేది సాయి పెసరపప్పు అనేది చక్కగా వేయించేసేసుకుంటున్నానండి. ఇలా మనకి ఎప్పుడు వేయించుకున్నా సరే ఆయిల్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. అదేవిధంగా వేగేటప్పుడు దీనిలోకి 1/2 చెంచా సాల్ట్ వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. మనకి బుడగలు తగ్గిన వెంటనే, ఆయిల్ బుడగలు కొంచెం తగ్గిన వెంటనే మనం ఈ సాయి పెసరపప్పు అనేది పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు కొంచెం ఆయిలీగా ఉంది అంటే కనుక కింద టిష్యూ పేపర్స్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. నిజంగా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీ మెథడ్తో మనకి సాయి పెసరపప్పు ముంగదాల్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మా ఇంట్లో 2 కప్స్ అనేది సాయి పెసరపప్పు వరకు ఇక్కడ నేను ముంగదాల్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటే జస్ట్ 2 డేస్ కూడా ఉండలేదు. అంత టేస్టీగా ఉంటే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీరు కామెంట్ చేస్తే నాకు అదొక చిన్న వాల్యుబుల్ లాంటిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.